ఆ తర్వాత ఇంకేమున్నాయి మాంసాలు చాప్లెట్ అయితే మటను పొట్టేలు మాంసం. ఇప్పుడు ఈ మాంసాల కంటే కూడా మాంసం రేటు ఎక్కువ ఎక్కువ అంత ఎక్కువ చాలా ఎక్కువ అన్ని నందలు కూడా ఏంటంటే ఏదో పొట్టేలు దాని పేరు నాటు పొట్టేలు అది 1200. ఇట్లాగా అయితే చికెన్ ఏమో 200, ఫిష్ ఏమో 180, 200. తర్వాత మటన్ బీఫ్ అయితే ఇంత అట్లాగా మనం చూస్తాం రేట్లు. అయితే గొర్రె మాంసం ఎక్కువ రేటు, పొట్టేలు మాంసం గొర్రెలు విలువైనటువంటి వాళ్ళం మనము. ఎవరు మనం కూడా గొర్రెలు, మనం కూడా ఎవరంటారు మాట భక్తులు దావిది నిరుపరిస్థితి యెహోవా నా కాపరి. ఎవరంటైనా గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యోహాను సువార్త. నేను గొర్రెలకి ఎలాంటి కాపరిని? మంచి కాపరి, ప్రధాన కాపరి. మరి ఈయనెవరు? వచ్చినటువంటి యేసు ప్రభువారు ఎవరు? బాప్తిస్ముడైన అని అంటున్నాడు 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఏం మోసుకొని పోతాడట ఈ గొర్రెపిల్ల? పాపాన్ని మోసుకొని పోతుంది. ఏం మోసుకొని పోతుంది? గాడి దేన్ని మోస్తుంది? గాడిది దేన్ని మోస్తుంది? బస్తాలను మోస్తుంది. కొమరాయి కాడుంటే మట్టి మొయ్యాల, చాకలన్న కాడుంటే బట్టలు మొయ్యాలా, ఏ వ్యాపార రంగస్తుల కాడ పప్పులు మొయ్యాలా, ఎరుకులను కాడుంటే ఉప్పు మొయ్యాలా. దాని పని దానికి నిర్ణయించబడి. గొర్రె వేస్తే మోస్తుంది, పడాడు వచ్చిపోతుంది. గొర్రె ఒక బొరుగు బస్తా వేసినా ఉందో, పిప్పల బస్తా పప్పుల బస్తా వేస్తే నమ్మకని వేసిన దగ్గర పడిపోతుంది. వినండి వాటి. అయితే ఈ గొర్రెపిల్ల లోక పాపముల మోసుకొని పోతా ఉంది. రైతులా ఇటు ఈ బరువులన్నింటికంటే కూడా ఎక్కువ బరువు పాపం అనే బరువు. ఎందుకనే అన్నాడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 కదా, ఏమంటాడు? ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా ఎదుట రండి, నేను మీకు విశ్రాంతిస్తాను. ఏ భారం వస్తున్నావు? ఏ భారం మైదానికి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు వారిని ఏం పిలిచాడు? బాప్తిస్తున్నాడు యోహాను. దేవుని గొర్రెపిల్ల. ఎవరి పిల్లది? దేవుని గొర్రెపిల్ల. ఈరోజు ఆ గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల మన కొరకు శిలువలో ప్రాణం అర్పించి రక్తాన్ని ఇప్పించాడు. యేసు ప్రభువారు గొర్రెపిల్లగా పిలువబడుతుంటే లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్లగా. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల మీద ఏం గొర్రె మోయాలా? గొర్రెపిల్ల అంటే పాప భారాన్ని మోస్తే గొర్రెపిల్ల, పాపం అనే భారాన్ని మోస్తుంది ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ద్వారా రక్షించబడిన మన పాపాలు ఇక్కడి మీదట మన మీద ఉంచుకోకూడదు. రైతులా చెప్పండి, ఎవరి మీద వేయాలా? మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల మీద వేయాలి. ఏ గొర్రెపిల్లది? దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? యేసు ప్రభువారు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మనము పరిశుద్ధులుగా ఉండడానికి ప్రత్యేకతపడిన వారము. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘంలో చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు సంఘముగా చేయబడిన మన మీద పాపం అనేది బరువుగా ఉండకూడదు, భారంగా ఉండకూడదు. మనం మోయకూడదు, అంటే పాప భారాలు మోయకూడదు. మన కొరకు పాప భారాలు మోయడానికి తీసుకురాబడిన దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల మీద మన పాప భారాన్ని ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలా. అస్సలు పాపం అనే భారము మనము మోయడానికి వీల్లేదు. భారం అంతా కూడా దేని మీద వేయాలా? గాడిద మీద వేస్తే బట్టలు, గాడిద మీద వేస్తే మట్టి, గాడిద మీద వేస్తే పప్పులు, ఉప్పు, ప్రత్యేకమైన బరువులు ఎలాగైతే వేస్తారో
దేవుని సగంలో తెచ్చుకున్నామనేటువంటి మనం, దేవుని స్వరక్తం చేత కొనబడినటువంటి మనం, ఇక మన పాపం అనేటువంటి భారము మనం మోయకూడదు. దినము మనము యేసు ప్రభువారి దేవుని గొర్రెపిల్ల మీద మన పాపం అనేటువంటి భారాన్ని మోపే వారంగా ఉండాలి. ఎప్పుడు మనం పాపం లేని వారుగా ఉండడానికే దేవుడు ఈ లోకంలో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఆ గొర్రెపిల్ల మీద, ఆ దేవుని గొర్రెపిల్లగా పిలువబడుతున్న క్రీస్తు వారి మీద మన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు? దాన్ని మోసుకొని పోతాడు. ఎక్కడికి? ఎక్కడ మోసుకుపోతాడు? రండి దేవుని వాక్యంలో వచ్చి 21వ అధ్యాయం బైబిల్ గ్రంథం. ఈ గొర్రె పిల్ల ఎక్కడ పోతుంది? ప్రార్థన గ్రంథము ఎక్కడైతే వచ్చినాం 21వ వచ్చినాం 22 చదువు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లలు దానికి దేవాలయం అన్నారు. ఇక్కడ గొర్రెపిల్ల దానికి దీపం. గొర్రెపిల్ల అనేది ఎక్కడ మనకు కనబడుతుంది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని, నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఈ గొర్రెపిల్ల గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ ఉంటుంది దేవుని గొర్రెపిల్ల? పరలోకంలో ఉంది. ఆ గొర్రెపిల్ల కాడ ఏముందంట? జీవ గ్రంథం ఉంది. మోషే అంటాడు, మన ప్రజలైన ఇశ్రాయేలీయులు దారితప్పు పోయినప్పుడు దేవుడు కోపగించి, ఇదో మోషే నువ్వు పక్కకు దొరుకు, ఈ జనులను నేను ఏం చేస్తాను? చంపేస్తాను. ఈ జనుల మీద నాకు అసహ్యం వేస్తా ఉంది, చంపేస్తాను వీళ్ళని, నీ నుంచి కొత్త జనాన్ని తీసుకొని వస్తానంటే ఈ సేవకుడు ఏమంటాడు? మోషే ఒకవేళ వారిని నువ్వు కానీ చంపేయాల్సి వస్తే జీవ గ్రంథంలో నా పేరుని తుడిచేసి, నా పేరు లేకుండా జీవ గ్రంథంలో ఏం చేయమన్నాడు అంటే, జీవ గ్రంథంలో మోషే పేరు ఉంది. రైతులా దేవుని స్తోత్రం. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. పాపం ఎవరైతే కలిగి ఉంటారో, పాపంతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, పాపంలోనే ఉండి ఎవరైతే ఈ లోకాలు విడవలసి వస్తారో వారు ఖచ్చితంగా ఆ జీవ గ్రంథంలో పేర్లు తుడిచివేయబడిన వారుగా మార్చబడతారు. అని మన కొరకు దేవుడు ఒక గొర్రెపిల్లను పంపించాడు. ఎందుకు ఆ గొర్రెపిల్ల వచ్చిందంట? లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చింది. లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో ఏముంది? పాపము. ఈ పాపముతో మనం జీవిస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త అన్నాడు కదా, యెషయా 6వ అధ్యాయంలో ఏమంటాడు? ఇదిగో నేను అపవిత్రుడను. ఎందుకు వచ్చింది నాకు అపవిత్రత అంటే, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నాను. కాబట్టి మనం కూడా దేవుడి పిల్లలమే, దేవుడి సంఘంలో తీసుకురాబడ్డాం. అయితే మనం పాపముతో నిరంతరము ఎలా చేస్తున్నామంటే స్నేహం చేస్తూ ఉన్నాం, కలిగి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన పాపాన్ని ఎవరి మీద వేయాలా? మోసుకొని పోవడానికి వచ్చిన దేవుడి గొర్రెపిల్ల మీద వేయాలి. రోజులు ప్రార్థనలు దేవుడి సన్నిధిలో నిలబడుతున్న సమయం అంతా కూడా ప్రభా నా నోటి మాట ద్వారా, నా ఆంతర్యం ద్వారా, నా జీవన విధానం ద్వారా నేను పాపంలో ఉన్నాను, ఈ పాపం నీ మీద వేసుకున్నా. యేసు ప్రభు మీద వేసేసి పాపాన్ని మనం ఏమవ్వాలా? శుద్ధీకరించబడుతున్నా. అప్పుడు జీవ గ్రంథంలో ఉన్న పేర్లు చేర్చబడతాయి, బదిలీగా ఉంటాయి, తుడిచిపెట్టబడకుండా. ఎప్పుడు జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయో అక్కడ మనము జీవంలో ప్రవేశించడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. అది గుర్తుపెట్టు. కాబట్టి పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మీద మన పాపాలను ఆయన మీద వేయడం ద్వారా
ఆయన పాపములన్నీ వేయబడినప్పుడు ఆయన శాపగ్రహం వేయడానికి బైబిల్ వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెలు, విలువైన గొర్రెలకు మంచి కాపరిగా ఆయన వచ్చాడు. మంచి కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. తన గొర్రెలుగా అనేటువంటి ఆ కాపరి ఏమవుతాడంట? వాటిని శ్రద్ధగా పెడతాడా? శ్రద్ధగా చూడు. మనకి కాని గొర్రెలు అయితే సొంతగా కాపరి కాని ఏమవుతాడు? గొర్రెలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు. రైతులా కాబట్టి మనము గొర్రెలు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు మీద మనం పాపం వేసి మనం పవిత్రీకరించబడుతూ ఉండాలి. ఈ భూమి మీద బతికినంత కాలం లోకంలో ఉన్న మనం పాపరహితులంగా ఉండడానికి ప్రభు చేత సిద్ధపరచబడుతూ అలా ముందుకు సాగాలని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించిన కాక ఆమె. చివరి ప్రార్థన ఆశీర్వాదం వెళ్ళక ముందు గుర్తు చేసుకుందాం. చివరి ఆరాధన దినం ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న 20